అందరికీ నమస్కారం. నైరా పరిసర ప్రాంతాల ప్రజలు ఇసుక అక్రమ తవ్వకాలు అడ్డుకోకపోతే భవిష్యత్తులో జరగడానికి జరిగితే మరో భోపాల్ని గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? పారాదీప్ నుండి హైదరాబాద్ వరకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారు పైప్ లైన్ సుదీర్ఘ ప్రాంతం మోస్తారనేది తీర ప్రాంతం గుండా వెళ్తుంది. రాత్రనక పగలనక మిషనరీతో ధనదాహంతో ఇసుక తవ్వేస్తున్నారు. ఇసుకాసులు డబ్బు దాహంలో ఇసుక కింద ఉన్న పైప్ లైన్ దెబ్బతింటే పరిస్థితులు ఊహించుకోండి విద్యులైన ప్రజలారా. అలాగే పారాదీప్ నుండి విశాఖపట్నం వరకు గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా గెయిల్ వారి గ్యాస్ పైప్ లైన్ వేయబడింది. ఈ పైప్ లైన్ వంశధార నదిలో నైరా తరిమిలపైన గ్రామాల మీదుగా వేయబడింది. హెచ్పి గ్యాస్ ఈ పైప్ లైన్ కూడా సరఫరా అవుతుంది. ఈ అక్రమ ఇసుక తవ్వకాలలో గ్యాస్ పైప్ లైన్ జేసీబీల దెబ్బకు దెబ్బతింటే డబ్బు దోచుకున్న వారికి ఫలితం, కానీ మన అమాయక ప్రజలకు శూన్యం మిగులుతుంది. ఇంత జరుగుతున్నా కూడా జిల్లాలో అధికారులు స్పందించకపోవడం, మిన్నకుండిపోవడం ధర్మమా? అధికారులారా మీరే ఆలోచించండి. డబ్బు మైకంలో పడి స్థానిక నాయకత్వం నిర్వీర్యమైపోతే ప్రజలకు మిగిలేది చివరకు బూడిద. అత్యంత ప్రమాదకరమైన గ్యాస్ పైప్ లైన్, పెట్రోల్ పైప్ లైన్లు ఉన్నా కూడా బరితెగించి వాటా చట్టాన్ని కూడా ఉల్లంఘించి చేస్తున్న ఈ అక్రమ మైనింగ్ మీద అధికారులు డబ్బు సంచులకు దాసోహమయ్యారని ప్రజలు అనుకుంటున్నారు. ఇక్కడ అక్రమ మైనింగ్ చేసి విశాఖపట్నానికి ఇసుకను తరలిస్తున్న వారు భవిష్యత్తు కోసం కష్టపడుతున్నటువంటి యువ నాయకుడు లోకేష్ బాబు మనుషులమని చెప్పి స్థానిక అధికారులను నాయకులను లోపరుచుకుంటున్నారు. ఆయన పేరు చెడ్డగా వాడుకుంటున్నారు. ఈ దందాలో నైర గ్రామ పెద్దలు, వంశధార ట్రిబ్యునల్ చైర్మన్ అరవిల రవీంద్ర పాత్ర కూడా ఉన్నట్లు స్థానికులు చెప్పుకుంటున్నారు. సార్, గౌరవ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు, మీరు చాలా ఉన్నత స్థానంలో ఉన్నారు. మీ పార్లమెంటు నియోజకవర్గంలో రేపు ఏ తప్పుడు పరిణామం జరిగినా చెప్పలేని మచ్చ, చెరపలేని మచ్చ మీ చరిత్రలో మిగిలిపోతుంది. నైరా గ్రామం మీ ప్రధాన అర్జెంటుగా చలామణి అవుతున్న వంశధార డిస్ట్రిబ్యూటర్ కమిటీ అధ్యక్షుడు అరవల రవీంద్ర గారి స్వగ్రామం. ప్రధాన దందా అంతా వాళ్ల కనుసన్నల్లోనే జరుగుతుందని ప్రజలు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డ అంటారు. ఒక్కసారి ప్రజలు అంచుల్లో ఉన్నారు, ఆ ప్రమాదపు అంచుల్లో ఉన్నారు. మీరు ఆలోచించండి. శాంతి భద్రతల మీద ఈ జిల్లాలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అక్రమార్కులను ఉక్కు పాదంతో అంచివేస్తున్న గౌరవ జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి గారు ఇంతటి ఘోరం, అక్రమము, అన్యాయం ఊహిస్తే ఒళ్ళు గొగ్గురు పొడిచే ప్రమాదం నుండి ప్రజలను రక్షించండి అని సిక్కోలు చేతని విజ్ఞప్తి చేస్తోంది. అధికారులారా, ప్రజాప్రతినిధులారా, కళ్ళు తెరిచి మీకు ఇచ్చిన అధికారాన్ని ప్రజల కోసం రక్షించండి. ప్లీజ్. ప్రపంచాన్ని కుదిపేసిన భోపాల్ గ్యాస్ సంఘటన గుర్తు చేసుకోనివ్వద్దు. సిక్కోలను మరో భోపాల్ని చేయకండి. ప్రభువులారా, పాలకులారా, మీరే బాధ్యత వహించాలి.